హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హియర్స్ ద రివ్యూ ఆఫ్ మనశంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు, స్టారింగ్ చిరంజీవి, నయనతార, వెంకటేష్, క్యాథరిన్ ట్రెసా అండ్ మెనీ అదర్స్. సినిమా ఎలా అనిపించింది అంటే నాకైతే పర్సనల్గా అంత వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఇన్డెప్త్గా వెళ్తే మూవీలో మెయిన్ ప్లాట్ ఏంటి అనేది నాకు ఇప్పటికీ కొంచెం డౌటే. సరే, స్టోరీ విషయానికి వస్తే మన శంకర్ వరప్రసాద్ గారు ఈజ్ ఎ డివోర్స్డ్ హస్బెండ్ హూ వర్క్స్ ఫర్ ఎన్ఐఏ. అండ్ తను తన ఎక్స్ వైఫ్తో ఎలా కలిశాడు అండ్ తన ఫుల్ ఫ్యామిలీతో ఎలా రీయూనైట్ అయ్యాడని మాత్రం ఈ మూవీలో కవర్ అయి ఉంటుంది. కానీ కలవడానికి ఏం చేశాడు అనేది మొత్తం సెకండ్ హాఫ్లో ఉంటుంది. మరి ఫస్ట్ హాఫ్లో ఏముంటుంది అంటే, ఓకే, రావుపూడి మూవీ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓన్లీ థింగ్ నేను ఒక 3 hours కంఫర్ట్ స్పేస్లో ఉంచుతాడు అంతే. అంటే నాకు అయితే అంత కంఫర్టింగ్గా ఏమనిపించలేదు మూవీ. బట్ ఐ ఎన్కౌంటర్డ్ ఏ కంప్లీట్ కాంట్రాస్ట్. నేను యాక్చువల్లీ పండక్కి మా ఊరికి వచ్చాను, మా ఊర్లో ఉన్న థియేటర్కి వెళ్ళాను. సో నా పక్కన 2 seatsలో ఒక మిడిల్ ఏజ్డ్ కపుల్ విత్ దేర్ స్మాల్ కిడ్స్ వచ్చారనమాట. అండ్ హీఈస్ షౌటింగ్, హీఈస్ లాఫింగ్ అండ్ హీఈస్ మెయిన్లీ ఎంజాయింగ్ ద ఫిల్మ్. అంటే అప్పుడు నాకు అర్థమైంది ఈ మూవీ నా కోసం కాదు అని. సో అందుకే నేను ముందుగానే చెప్తున్నాను, నాకు ఈ మూవీ అంత వర్కౌట్ అవ్వలేదు పర్సనలీ నాకు. బట్ నాకు ఏమైనా నచ్చింది అంటే వింటేజ్ చిరంజీవి, అంటే లైక్ శంకర్ దాదాలో కానీ లేదంటే గనారనమ్మ గుడిలో కానీ, అట్లీస్ట్ నేను అవే చూశాను కాబట్టి ఎలా ఉంటారో కొంచెం ఆ టైమింగ్ తీసుకుని వచ్చారు. అండ్ హీఈస్ లిటరలీ లైక్ ఎ బాస్ ఆన్ స్క్రీన్. మూవీ స్టార్టింగ్లో అయితే మొత్తం స్క్రీన్ అంతా డామినేట్ చేసి పడేశారు. అండ్ అన్నిటికన్నా రిలీఫ్ ఏంటి అంటే చిరంజీవి గారు కంబ్యాక్ ఇచ్చినప్పటి నుంచి, లైక్ 5 number 115 నుంచి మొన్న వచ్చిన బోలా శంకర్ వరకు, ఎక్సెప్ట్ సైరా అండ్ గాడ్ ఫాదర్లో తప్పిస్తే డ్రెస్సింగ్ మొత్తం అంతా సేమ్ ఉంటుంది. ఆ లేయరింగ్, ఆ చెక్ షర్ట్స్తో లోపల ఒక వైట్ టీషర్ట్ కానీ అలా ప్లెయిన్ టీషర్ట్తో లేయరింగ్ అవన్నీ ఉంటాయి. బట్ ఈ మూవీలో అలా కాదు, చాలా ఫ్రెష్గా అనిపించింది. అటైర్ చాలా మార్చడం చాలా మంచిగా అనిపించింది బాస్ని చూడటం. బట్ ఈ మూవీ పరంగా ఏంటి అంటే, ఈ మూవీలో చిరంజీవి గారు అయితే ఆన్ హిస్ మార్క్. నేను ఎక్కడ డిసప్పాయింట్ అయ్యాను అంటే అది అనిల్ అండ్ బీమ్స్ వల్లే. ఎందుకంటే నాకు సంక్రాంతికి వస్తున్నాం చాలా నచ్చింది అండ్ ఆ ఆల్బమ్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఈసారి మీసాల పిల్ల సాంగ్ తప్ప నాకు ఏవి అంత ఎక్కలేదు. అండ్ ఆల్సో స్క్రోర్ కూడా నాకు అంతగా అనిపించలేదు. పోనీ మూవీ పరంగా అయినా సాటిస్ఫై చేస్తుంది అనుకున్నా. బట్ యా, అండ్ సంక్రాంతికి వస్తున్నాం అంటే గుర్తొచ్చింది, వెంకటేష్ గారి ఎపిసోడ్ కూడా ఏదో ఫిల్లర్ ఎపిసోడ్ లానే అనిపించింది. ఏదో పెట్టాలని పెట్టారు అన్నట్టుగానే ఉంది తప్ప మూవీతో పెద్ద రిలేటెడ్ అయితే కాదు. ఫైనలీ నా రేటింగ్ విషయానికి వస్తే ఐ విల్ గివ్ దిస్ మూవీ 120 out of 230. అండ్ మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ దిస్ వీడియో బిగ్ థమ్స్ అప్. లెట్స్ మీట్ వెరీ సూన్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్, bye.